రాజ్యసభ రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి. ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ గొడవలలో కాకుండా ఎక్కడ కూడా ఈ వేం నరేందర్ రెడ్డి అనే పేరు మనం ఎప్పుడు కూడా విని ఉండము. అసలు ఈ వేం నరేందర్ రెడ్డి ఎవరో ఎవరికి తెలియదు. అతను ఎట్లా తెలుసు? రేవంత్ రెడ్డి చాలా క్లోజు, లేకపోతే టీడీపీ బాగా క్లోజు, ఈ రకమైనటువంటి బాండింగ్ తెలుసు తప్ప చాలా మందికి వేం నరేందర్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. ఈ మధ్య కాలంలో మాలాంటి వాళ్ళం మాట్లాడడం బట్టో, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడుగా ఏదో ఒక పదవి ఆయనకి ఇవ్వాలి కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు అంటే హైడ్రాన్ పెట్టు రేవంత్ రెడ్డి, అక్కడ బుల్డోజ్ చేయమని చెప్పు, లేకపోతే అది చెప్పు, ఇది చెప్పు, ఇట్లాంటి సలహాలు ఇవ్వాలన్నట్టు. సో ఇటువంటి సలహాలు ఇవ్వమని చెప్పేటువంటి ఆ వేం నరేందర్ రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ ఖాళీలైనవి, దాన్ని భర్తీ చేయాలి. సో భర్తీ చేయాలంటే కాంగ్రెస్ తరపున ఎవరికి ఇవ్వాలా? సాయశక్తులా ప్రయత్నిస్తుడు మరి రేవంత్ అన్న. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వాలా? వేం నరేందర్ రెడ్డితో పాటు సింఘ్వికి వేం నరేందర్ రెడ్డికి అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన ఏఐసిసి నేడు నామినేషన్ల దాఖలు. అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. సో ఇప్పుడు ఈ దొర అమిత్ షాతో ఫోటో పెట్టిండు. ఎవరు? మా రేవంత్ అన్న ఫోటో పెట్టిండు. దేనికని? సో ఒకసారి తెలంగాణకు సరికొత్త ఐఏఎస్లను ఇవ్వండి అని చెప్పి. మరి ఇప్పుడున్న ఐఏఎస్లు ఆయన మాట వింటలేరా మరి ఏందో తెలియదు. బట్ ఢిల్లీకి వెళ్ళిండు. ఒక రకమైనటువంటి కారణం ఇది కూడా. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల రాజ్యసభ పదవిలా ఈయన చూడాలి. కృతజ్ఞుడు ఉండాలి కదా. మరి ముఖ్యమంత్రి అవడానికి ముఖ్య సలహాదారుడు కృతజ్ఞత ఇవ్వాలి కదా. ఆల్రెడీ కృతజ్ఞతగా 4th సిటీ చుట్టూ ఇచ్చేసినాం, ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఇచ్చేసినాం, ఇవన్నీ కూడా చేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలిగా? ఇది ఒక్కటి మిగిలింది రాజ్యసభ. అందుకని మా అన్న రేవంత్ అన్న ఢిల్లీ పోయిండు. ఒకసారి మనం చూద్దాం. అభిషేక్ సింఘ్వి. సో అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన ఏఐసిసి నేడు నామినేషన్ల దాఖలు. రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న అభిషేక్ సింఘ్వికి మరోసారి అవకాశం ఇవ్వగా రెండో స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న వేం నరేందర్ రెడ్డికి కేటాయించింది. వీరిద్దరూ నేడు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఏఐసిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి రేణుకా చౌదరి, బీసీ కోటాలో అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తన సన్నిహితుడికి సీటు ఇప్పించుకునేందుకు సీఎం చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్పడంతో ఆయన అభ్యర్థిత్వం ఖాయమైంది. సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, అసలు సీనియర్ రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు ఉన్నాడు అంతే, కానీ ఆయన అత్యద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ రోల్స్ ఏం చేసిండు తెలంగాణకి. ఇప్పుడు రేవంత్ తో ఉండి వెనకాల ల్యాండ్ గ్రాబింగ్ చేసి టీమ్ లీడర్ గా ముందరకెళ్ళడం తప్ప ఆయన ఏం చేసిండు? ఒకటి చెప్పండి, ఒక మంచి పని చెప్పండి. వేం నరేందర్ రెడ్డి చేసిన మంచి పని ఒకటి చెప్పండి. పొద్దున్న లేస్తే ఆయన ఇంటి ముందు ఆంధ్ర కార్ లాగడం తప్ప ఇంకా మంచి పని ఏముంది? దయచేసి మా తెలంగాణ ప్రజలు చెప్పాలా? వేం నరేందర్ రెడ్డి చేసినటువంటి మంచి పని. పోని తెలంగాణ వదిలేయండి రాబాయ్, తెలంగాణలో మంచి పని వద్దు. పోనీ ఆంధ్రాలో ఏం మంచి పని చేసారు వేం నరేందర్ రెడ్డి? సారీ, నాకు తెలియదు, ఎందుకంటే నేను చాలా జూనియర్ కాబట్టి నాకు తెలియదు. బట్ తెలిసిన వాళ్ళు దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వేం నరేందర్ రెడ్డి పేరు రీసెంట్ గా ఇప్పుడు రేవంత్ ముఖ్య సలహాదారుడుగా, రేవంత్కి అత్యంత సన్నిహితుడుగా తప్పితే వేం నరేందర్ రెడ్డి చేసేటువంటి మంచేంది అటు ఆంధ్రాకు కానీ ఇటు తెలంగాణకు కానీ నాకైతే తెలియదు. తెలిస్తే వేం నరేందర్ రెడ్డి చెప్తే మేము ఆయన గురించి కూడా చెప్తాం. అరే వేం నరేందర్ రెడ్డి పలానా పని చేసిండు, తెలంగాణ పేద ప్రజల్ని ఆదుకున్నాడు, చదివించిండు, ఆయన సోషల్ సర్వీస్ చేస్తాడు, వేరే వాళ్ళ భూములు నొక్కేయాడు,
కబ్జాలు చేయడు, సెటిల్మెంట్లు చేయడు. మరి ఏం చేస్తాడు రా భయ్ వేం నరేందర్ రెడ్డి? వేం నరేందర్ రెడ్డి పిఏ అయితే ఉదయ్తోనో ఇంకోరితోనో చేతులు కలిపి మంచిగా టూరిజం డిపార్ట్మెంట్ లా దండుకుంటున్నారు వేం నరేందర్ రెడ్డి పిఏ. అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి పిఏనో 3-4 ఉన్నారు రేవంత్ రెడ్డి పిఏలు. ఒకరు ఎవరో ఉదయ్ సింహ అని, ఉదయ్ సింహ ఒకడే అనుకుంటా నాకు తెలిసి. ఈ పేర్లు ఎక్కువ వినబడతా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బస్సులు ఉంటాయి కదా, ప్రోటోకాల్ బండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మంత్రులకు ఎంపీలకు ఈ ఏదేదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ బండ్లు ఉంటాయో ఆ ప్రోటోకాల్ బండ్లు బిజినెస్ అన్నట్టు. అంటే గవర్నమెంట్ కి టెండర్ వేసి ఆ బండ్లు వీళ్ళు ఇవ్వాల, వీళ్ళ బండ్లు పెట్టించాల. సో దాంట్లో ఆ ఖర్చు అవుతుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆ టెండర్ ఇప్పించి ఇగో అది తిరిగినా తిరగకపోయినా ఇగో ఇంత తిరిగింది అంత తిరిగింది అని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి ప్రోటోకాల్ బండ్ల కోసం డబ్బులు తీసుకోవడం. ప్రోటోకాల్ బండ్లు పెట్టాలి అంటే కొత్త వెహికల్స్ కొని పెట్టాలి. ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళు కొత్త వెహికల్స్ ఏవైనా కొని పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ట్రావెల్స్ వాళ్ళు. ఈ టెండరు వీళ్ళకి ఇవ్వడం అన్నట్టు. ఈ ఉదయ్ కానీ ఈ వేం నరేందర్ రెడ్డి పిఏ కానీ అది తీసుకొని అడ్డమైన రాతలని రాసి బండికి ఇంత ఖర్చు అయింది, సర్వీస్కి ఇంత అయింది, దానికి ఇంత అయింది, దీనికి ఇంత అయింది అని చెప్పి అక్కడుకురా అనే లెక్కలని చూపించి సో దాంట్లో కూడా పైసలు నొక్కాలి. ఈ చిన్నదే, చాలా స్మాల్. నేను చెప్పేది ఒక చిన్నది. ఇంకా చెప్పనివి చాలా ఉన్నాయి, చెప్పాలనుకున్నవి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే దాని వెనకాల అన్ని తవ్వకాల బయటపడాలి కదా ఒక్కొక్కటి. ఇప్పుడు మరేమంత నాకు ఏంది ఇప్పుడు వీళ్ళు తలుచుకుంటే లేపేస్తారు, వీళ్ళు ఏమైనా చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు ఏమైనా కేసు వేసినా కోర్టులో ప్రూవ్ చేయాలంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఇది చేసినట్టు ప్రూఫ్ అయితే మా దగ్గర ఉన్నది, అందుకనే ఇప్పుడు మాట్లాడుతున్నా. ప్రూఫ్స్ లేకుండా ఎట్లా మాట్లాడతాం? సో ఇట్లా ఉంది పరిస్థితి. మరి ఇటువంటి ఏం మంచి పని చేసిండు ఈయనకు రాజ్యసభ ఎందుకు ఇవ్వాలి? వేం నరేందర్ రెడ్డి తప్ప ఇక కాంగ్రెస్ లో ఎవరు లేరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఇద్దరు జాన్ జిగిరీలు అయి ఉండొచ్చు. మీరిద్దరు జాన్ జిగిరీలు అయినంత మాత్రాన నీ జిగిరి దోస్తుకు తీసుకొచ్చి రాజ్యసభ ఇప్పించాలని మన ఉందా రూలు? అతను ఎంత వర్తబులు? తెలంగాణ ప్రజలకేమైనా చేసిండా? పోనీ ఆంధ్ర ప్రజలకేమైనా చేసిండా? ఎవరికైనా ఒక ఫుడ్ పెట్టిండా? చేరదీసిండా? ఎవరినన్నా ఏమైనా చేసిండా? ఎవరైనా చదివిపించిండా? ఒక రూపాయి సహాయం ఎవరికైనా చేసిండా? ఏం అర్హత ఉందని వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వాలా? నీకు జిగిరి అయితే నీకు ఫండింగ్ ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వేం నరేందర్ రెడ్డి ఆస్తులు అమ్మిండో లేకపోతే ఇంకేం చేసిండో మాకు తెలియదు. నీ జిగిరి దోస్తులందరి తెలంగాణలో పదవులలో పెడతామంటే, ఇప్పుడు రాజ్యసభ ఇస్తామంటే ఇక ఈ ప్రశ్న కూడా వేయకపోతే ఇక మా ముఖాలు కూడా ఎవరు చూడరు. అంటే ఏం ముఖం పెట్టుకొని వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నావు? ఏం సాధించింది ఆయన ఒక్కరు చెప్పు. నువ్వన్నా టీపీసీసీ పదవిలో ఉన్నప్పుడు బూతులు తిడుతూనే ఉన్నావు. 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు చెవులో పువ్వు పెట్టినావు. వర్షంలో కూడా ఒకడే జననం అనే పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి నీ సోషల్ మీడియాలో బాగా హైప్ అయినావు. వర్షంలో కూడా తలపా కట్టి పాదయాత్ర చేసినావు. ఓకే, యాక్సెప్టెడ్. కష్టపడ్డావు, ముఖ్యమంత్రి అయినావు. ఇప్పుడు తెలంగాణ ప్రజలతోటి అడ్డమైన తిట్టిపించుకుంటావు. నీ మార్క్ ఏందయ్యా అంటే చెప్పడానికి చేత కాదు. నీకు ఒక బ్రాండ్ లేదు, మార్కు లేదు, ఏం లేదు. నీలో ఇప్పటికి కూడా మార్పు లేదు. బట్ ఈ వేం నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తి ఎవరు? తెలంగాణకి ఏం చేసిండు? తెలంగాణకి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండా? ఉద్యమకారులను చేరదీసిండా? సోషల్ సర్వీస్ చేసిండా? పోనీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను ఎవరైనా సాధిండా? ఏం చేసిండని ఈయనకి రాజ్యసభ ఇద్దాం అనుకుంటున్నావు. ఏం చేసిండని చెప్పనా? రేవంత్ రెడ్డి గెలవడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటే పైసలు కావాలి. ఒకటి రోహిన్ రెడ్డి, ఇంకోటి వేం నరేందర్ రెడ్డి, మంచి ఫైనాన్షియర్స్. ఓకే, వీళ్ళ వెనకాలనే ఉండి రేవంత్ ఇక్కడ వరకు రావడానికి సహకరించిండు.
ఈయన జాకీలు పెట్టి పైకి లేపింది ఆక్సిజన్ H2O అని డబ్బులు ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చిండు, నీకు సహాయం చేసిండు రేవంత్ రెడ్డి. నీకు సహాయం చేసిండు కాబట్టే ముఖ్యమంత్రి సలహాదారుడుగా నువ్వేం నరేందర్ రెడ్డిని పెట్టుకున్నావు. నేను ఏమంటున్నా అంటే రేవంత్ అన్న, నువ్వు ముఖ్యమంత్రి సలహాదారుడి కాబట్టే, నీకు సహాయం చేసిండు కాబట్టే, నీ సపోర్టర్ కాబట్టే పెట్టుకున్నావు. కలిసి దందాలు చేస్తున్నారు, తెలంగాణని దోచుక తింటున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే, నీకు సహాయం చేసినందుకు నువ్వు ముఖ్యమంత్రి సలహాదారుడిగా ఇచ్చినో, ప్రోటోకాల్ ఇచ్చినో అన్న అయిపోయా. ఇంకేందయ్యా, రాజ్యసభ ఎందుకు ఇవ్వాలయ్యా బాబు? రాజ్యసభ ఎందుకు ఇవ్వాలి? హూ ఈజ్ వేం నరేందర్ రెడ్డి? తెలంగాణకి ఆయన ఏం చేసిండు? తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు? అది దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పు. తెలంగాణకి వేం నరేందర్ రెడ్డి ఎవరు? తెలంగాణకి ఏం సహాయం చేసిండు? తెలంగాణ ప్రజలకు ఏం సహాయం చేసిండు? ఉద్యమంలో ఏమన్నా పార్టిసిపేట్ చేసిండా? ఉద్యమ నాయకుడా? తెలంగాణ రావాలని పోరాటం చేసిండా? అట్లీస్ట్ మా స్టూడెంట్స్ ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు, అట్లీస్ట్ ఏమన్నా బలిదానం ఏమన్నా చేసిండ్రా? సరే, చేయాలని మేమేం కోరుకోవట్లే, ఆయన వంతు సహాయం ఏం చేసిండు? సరే పోని ముఖ్యమంత్రి సలహాదారుడు, అందుకే రాజ్యసభ ఇస్తున్నాం అనుకుందాం రేవంత్ అన్న, ఇది కూడా ఓకే, రాజ్యసభ ఇద్దాం అనుకున్నాం. మరి 6 గ్యారెంటీల గురించి, తెలంగాణ ప్రజల గురించి నీకేమన్నా మంచి మంచి సలహాలు చెప్పిండా? ఇప్పుడు పొద్దున్న లేస్తే నేను అందరు తిడుతున్నారు కదా, తెలంగాణ ప్రజలు తిడుతున్నారు, ఒకవైపు నేను ప్రశ్నిస్తా ఉన్నాను, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి నీకు ఇచ్చిన సలహాలు ఏంటి? ఆయన హైడ్రా సృష్టించి విధ్వంసం చేసి మొత్తం బుల్డోజ్ చేసి ఖమ్మంలో ప్రజల్ని రోడ్డు మీద పడేసి, మూసీ రివర్ ఫ్రంట్ దగ్గర రోడ్డు మీద పడేసి అడ్డమైన సలహాలు ఇచ్చి ప్రజలు తిడుతూ ఉంటే, మరి వేం నరేందర్ రెడ్డి పోనీ రేవంత్ అట్లా చెయ్యకయ్యా, కర్మ మనల్ని వదిలిపెట్టదయ్యా, పేదల కడుపు కొట్టద్దయ్యా, ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా కష్టం రేవంత్, నీకు ఒకప్పుడు నీకేం లేదు కదా, నువ్వు బికారివి కదా, గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నాకనే కదా బాగుపడ్డావు, అంతకుముందు మనకేంది? అంతకుముందు నీకేమైనా ఉన్నదా? నీకు అసలు ఏం లేదు కదా, నువ్వు పెయింటర్గా పనిచేసినావు కదా, నీకు పేదల అంటే ఏందో తెలుసు కదా, నీకు ఆకలి బాధ అంటే ఏందో తెలుసు కదా, నీకు ఆకలి కష్టం అంటే ఏందో తెలుసు కదా. గీతారెడ్డిని ప్రేమించకపోతే హూ ఆర్ యూ? గీతారెడ్డిని పెళ్లి చేసుకోకపోతే హూ ఆర్ యూ? తర్వాత కష్టపడ్డావు, జెడ్పీటీసీ అయినావు, ఇండిపెండెంట్ గా గెలిచినావు, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీలు అయినావు, కష్టపడి పైకొచ్చినావు, ఆర్టీఐ యాక్ట్ లేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసిర్రు టీపీసీసీ ఉన్నప్పుడు. ఏదో ఒకటి బతకాలి, రాజకీయాల్లో పైకి రావాలంటే పైసా ఉండాలా, పైసా ఉండాలంటే మరి ఏం చేయాలి? రిటైర్డ్ ఎంఆర్ఓలను పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ భూములు ఏమేమి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంటే ముందు ఈయన చేసేది అదే. సో ఇప్పుడు హైడ్రాన్ పెట్టినావు, కర్మ ఎవరిని వదిలిపెట్టదయా రేవంత్ రెడ్డి? ఎందుకు ఇది అవసరమా ఇవన్నీ అని సలహా ఇవ్వాలా? రేవంత్ రెడ్డికి మంచి సలహాదారుడా వేం నరేందర్ రెడ్డి? ఆయనే చెప్పినట్టున్నాడు, హైడ్రాన్ పెట్టు రేవంత్, బుల్డోజ్ చేయ రేవంత్, ప్రజలు ఎట్టుపోతే ఏమైంది రేవంత్, ఉన్న ఇంకా 2-3 ఏళ్ళు ఉన్నది, జమిలీ ఎన్నికలు వస్తే రాజెవడో రంగడెవడో వాళ్ళు బాగా సంపాదించారు, కేసీఆర్ కుటుంబం అంతా తెలంగాణ మొత్తం ల్యాండ్స్ ఎక్కడ చూసినా వాళ్ళవే ఉన్నాయి. ఇప్పుడు మనం మిగిలిన ల్యాండ్స్ మనం దోచుకోవాలా, దాచుకోవాలా, జనాలను రోడ్డు మీద పడేయాలా? ఎవడు ఎట్లా ఏడుస్తే మనకెందుకు, ఎవడు ఏ ఆకలితో చస్తే మనకెందుకు, ఎవడికి ఇల్లు లేకపోతే మనకెందుకు? పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అని ప్రతి ఒక్కరు తిట్టుకోవాలి, రేవంత్ రెడ్డి కుటుంబాన్ని తిట్టుకోవాలి, కర్మని వదిలిపెట్టదని తిట్టుకోవాలి, మళ్ళా పిల్లి శాపనార్థాలు పెట్టదని చెప్పి నువ్వు ఇట్లా చెవులకి వెళ్ళి ఇట్లా దులిపేసుకోవాలి. స్పైడర్ సినిమాలో వాడు టిటి అని మ్యూజిక్ వచ్చినట్టు నువ్వు దులిపేసుకోవాలి, వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు చూసి ఆనందించాలి. అబ్బా ఇంతమంది నన్ను తిడుతూ ఉంటే చాలా బాగుందని చెప్పి మాట్లాడుకోవాలి. మనకి ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, మనకి మానవత్వం లేకపోయినా పర్లేదు, మనకి ఇంగ్లీష్ రావడం ఇంపార్టెంట్ కాదు. మీకు ఇంగ్లీష్ రాకపోయినా ప్రభుత్వాన్ని నడపడం రావట్లేదు చూసినవా, గది నువ్వు చేసే తప్పు అని ఒక్క మంచి సలహా ఏమైనా ఇచ్చిండా? కొండాపూర్ ల్యాండ్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ రాకముందే పోయి బుల్డోజ్ చేసిండు ఎవరు? రంగనాథ్, హైడ్రా కమిషనర్. హైడ్రా కొండాపూరు ఎందుకు? హాట్ కేక్ అది, దాని మీద ఎవరి కన్ను పడ్డది? జానారెడ్డి కొడుకుల కన్ను పడ్డది.
జానారెడ్డి కన్ను పడ్డది, జానారెడ్డి కొడుకుల కన్ను పడ్డది. జానారెడ్డి కొడుకు రేవంత్ రెడ్డి క్లోజ్ కాదా, రోహిన్ రెడ్డి క్లోజ్ కాదా, జైవీర్ రెడ్డి వీళ్ళందరూ లేకపోతే రేవంత్ రెడ్డి టీడీపీగా ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తుండే? ఇప్పుడు ఇక్కడ భూమి ఉన్నది. ఇప్పుడు హైడ్రా ఇచ్చినటువంటి మన కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇంకా బాధితులకి చేరనే లేదు, ఆర్డర్ కాపీ రాలేదు. రాకముందే రాత్రి పొద్దున తీర్పిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పోయి తెల్లవారుజామున బుల్డోజ్ చేసారు. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? బ్యాక్ ఎండ్లా సెటిల్మెంట్లు చేస్తున్నారు. నేను అంటున్నా ఇల్లీగల్ సెటిల్మెంట్లుగా హైడ్రా ఈజ్ అఫీషియల్ సెటిల్మెంట్ హౌస్ అని నేను అంటున్నా. దమ్ముంటే హైడ్రాని కేసు పెట్టుకోమనండి, డిఫమేషన్లు సూట్లు వేయమని చెప్పండి. సెటిల్మెంట్ హౌస్ అది హైడ్రా అనేది. రంగనాథ్ సార్కి అర్థమైతలేదు. గనుల కేసులో ఇరుక్కొని రాజకీయ నాయకులందరూ బాగున్నారు, అందరు మంచిగా ఉన్నారు, కేసులు కొట్టేస్తున్నారు, అంతా అయింది. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో చిప్పకూడు తిన్నది ఎవరండి? ఐఏఎస్ శ్రీలక్ష్మి. ఐఏఎస్ జైల్లో చిప్పకూడు తిన్నది గనుల విషయంలో. ఆమెను ఇరికిచ్చినారు. అట్లీస్ట్ ఆమె జైలుకి పోయినాక ఆమెని కాపాడి బయటికి తీసుకొచ్చే నాదుడు లేడు. రాజకీయ నాయకులు ఏడ సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెడితే ఏం చేయమంటే అది చేస్తే ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఎగ్జాంపుల్ గా తీసుకోండి మీరు. ఎన్నేళ్ళు ఆమె జైల్లో ఉంది. మరి ఫ్యూచర్ రంగనాథ్ సార్ పరిస్థితి అదేనా? ఎవడో తిక్క పుట్టి సుప్రీంకోర్టులో వేసింది అనుకుందాం రంగనాథ్ మీద కేసు, ఇట్లా ఉంది రేవంత్ మీద హైడ్రా బాడీ మీద వేస్తే ఇప్పుడు ఇరుక్కునేది ఎవరు? వీళ్ళందరూ తప్పించుకుంటారు, రంగనాథ్ సార్. తర్వాత ఇరుక్కునేది మీరే. మీరు చెప్పుకోవాలి సమాధానం. రేవంత్ వస్తాడా కోర్టుకి? రేవంత్ ముఖ్యమంత్రి చేయమన్నాడు నేను చేసినని చెప్తారా? ఇప్పటికే 86 కేసులు ఉన్నాయి. 87వ కేసు అవుతుంది, 88వ కేసు అవుతుంది, మళ్ళీ బయట తిరుగుతాడు ఆయన. కానీ మీ పరిస్థితి ఏంది? సో ఇట్లా ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. ఒకదానికోటి లింక్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఈ రోహిన్ రెడ్డి ఏమో లా గ్రిప్లో పెట్టుకున్నాడు, జ్యుడిషియరీని గ్రిప్లో పెట్టుకున్నాడు. లాబింగ్లు చేయడం, హైకోర్టులో ఏ కేసులు, ల్యాండ్ కేసులు, ముఖ్యంగా రెవెన్యూ కేసులు లిటిగేషన్లో ఉన్నాయి. ఈ లిటిగేషన్లో ఉన్న కేసుల దగ్గరికి ఎవరిని గన్ను పట్టుకొని పోవాలి, ఎవరి దగ్గర గన్ను పట్టుకొని పోవాలి, ఎవరిని ఏ రకంగా మేనేజ్ చేయాలి అని రోహిన్ రెడ్డి పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని తిరుగుతున్నాడు అక్కడ. ఇది పరిస్థితి. మళ్ళీ రాజ్యసభ వేం నరేందర్ రెడ్డికి నేను అడిగే మా తెలంగాణ ప్రజలు చెప్పండి, నేనేమన్నా తప్పు అడుగుతున్నానా? ఎవరి వేం నరేందర్ రెడ్డి ఏం చేసిండ్రా భయ్ తెలంగాణకి? పోనీ ఆంధ్రాకి ఏమైనా చేసిండా? మనం ప్రాంతీయంగా మనం విడిపోయినాం, కానీ ప్రజలందరం ఒకటేగా మాట్లాడే తెలుగు భాషగా. యాస వేరు, మాండలికం వేరు, కానీ ఇవన్నీ కూడా తెలుగు నుంచే కదా వచ్చినాయి. పోనీ ఆంధ్రాకి ఏమని చేసిండా, తెలంగాణకి ఏమని చేసిండా? అడ్డమైన సలహాలు ఇచ్చి రేవంత్ రెడ్డిని చెడగొట్టినందుక ఈయనకి రాజ్యసభ ఇవ్వాలి. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏముంది, ఇక రాజ్యసభ వచ్చిన తర్వాత ఆ నిధులు ఏ రకంగా దుర్వినియోగం చేయాలి, చెక్ పవర్ ఏ ట్రస్ట్ పెట్టి ఆ డబ్బులు తీయాలి, ఇవే ఉంటాయి.